ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపా సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియులారా, ఈ ప్రత్యేకమైన దినం, ఈ సెప్టెంబర్ మాస ప్రారంభ రోజున వాగ్దాన సందేశ దినం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ వాగ్దాన సందేశాన్ని ప్రభువారు నీతో నాతో ఏం మాట్లాడదలించారో, ఏ విధంగా ఆయన మనల్ని దర్శించదలించారో అటు మాటలు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను గాక. వినగల బుద్ధి, గ్రహించు ఆత్మ మీకును, బోధించే సమర్థము నిపుణత ఈ అల్పుడైన నాకును దయచేయను గాక. ఈ వాగ్దానములు పరిపూర్ణంగా మనము, మన కుటుంబాలు, మన సంఘము, మన మినిస్ట్రీ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా అనుభవించును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచిన. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్గములు అంటే ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. ఇది వాగ్దాన సందేశమేనా? దేవునికి మహిమ కలుగును గాక. మోషేను పక్కన పెడదాం, పేరు నీ పేరు పెట్టుకో. హల్లెలూయా. నా పేరు నేను పెట్టుకుంటున్నా. ఆయన చంద్రశేఖర్కు తన మార్గాలను తెలియచేశాను. హల్లెలూయా. మీ పేరు మీరు పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇదే మాట మూల భాషలో మనం చూస్తే, మూల భాష అనుబంధ గ్రంథములో మనం చూసినట్లయితే, యెహోవా మోషేకు తన విధానాలను తెలియచేసెను. హల్లెలూయా. ఏంటండి? విధానాలు. తన విధానాలను మోషే తెలియజేశాడు. మోషేకి యెహోవా తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు తన విధానాలను నాకు తెలియచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు విధానాలు అంటే ఏంటి? మన మార్గాలు అంటే మన మార్గం అనుకుంటాం. ఈ దారిని మార్గం అనుకుంటాం. యేసు ప్రభు ఏ దారిలో నడిచాడు కాబట్టి అదే మార్గం అనుకుంటున్నాం. ఎంఐ మార్గంలో ఆయన నడుచుకుంటూ, ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తుంటే వారితో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు. అదే మార్గం అనుకుంటాం కదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన విధానాలు తెలియజేసాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తన విధానాలు అంటే ఇప్పుడు మనం ఒక మాట అంటూ ఉంటాం, విధులను విధానాలను అంటుంటాం. విధులను విధానాలు అంటాం. విధానాలు అంటే ఇంకో మార్గం కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంది, మార్గదర్శకాలు అంటాం. ఇంకా చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు. అతడు ఆ జాబ్లోకి వెళ్ళాడు. వెళ్ళిన అతనికి విధులు అంటే అతను చేయాల్సిన పనులు ఏంటో అవి చెప్తారు. విధానాలు అంటే అసలు దాని యొక్క ఆ సంస్థ
ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాబట్టి అవి కొన్ని సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆ సంస్థలో అసలు ఆ సంస్థ దేనికోసం పనిచేస్తుంది, అతను ఏం పని చేయాలి, అతను ఆ సంస్థ ఎలాగ పనిచేస్తుంది, ఏ విధంగా ఆ సంస్థ యొక్క ఆ విధానాలు ఏంటి, ఆ ఆశయాలు అవన్నీ ఏంటి అన్నది బట్టి ఉంటది కదా. అలాగే మనము కూడా దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధానాల గురించి మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్దాం. మోషేకు తన మార్గములను తెలియచేశాడు కదా దేవుడు. ఆ మార్గాలు చూద్దాం. 13. కాబట్టి దేవా నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. దేవునికి మహిమ కలుగునుగా. దయచేసి ప్రభువా నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా, నీ కటాక్షము నా ఎడల ఉంటే నీ మార్గాలు నాకు తెలుపయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. నీ మార్గాలు నాకు తెలుపు అని మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నా కింద మాటలు చదవండి. అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటానయ్యా. అంటే ఎప్పుడు నీ మార్గాలు ఏంటో నాకు తెలిస్తే అప్పుడు నేను నీ గురించి నేను తెలుసుకుంటానయ్యా. చిత్తగించుము. ఈ జనము ప్రభువా చిత్తగించు, నేను మాట్లాడుతున్నా, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. అందుకు దేవుడు ప్రభు చెప్తున్నాడు ఏమని, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును, నీ సన్నిధి మాతో రాకపోతే నువ్వు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళొద్దు. చూడండి, మోషే అడిగాడు, అయ్యా నీ మార్గాలు ఏంటో నాకు బయలుపరచు. అంటే మార్గాలు అంటే మనం ఏమనుకున్నాం, విధానాలు. అయ్యా నీ విధానాలు ఏంటో మాకు తెలియచేయ్యా. ఆ విధానాలు మేము ఎలా చేయాలి, వాటిని ఎలా ఆశ్రయించాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, అవి మాకు తెలియచేయ్యా అని చెప్పి మోషే అడిగితే, అయ్యా ఈ ప్రజలందరూ కూడా నీ వారే కదా అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రభు ఏమంటున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మోషే నువ్వు భయపడవద్దు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, నీ చేయాల్సిన కూడా నేనే చూపిస్తాను, ఆ విధానాలు ఏంటో నీకు అర్థమయ్యేట్లు నీకు చెప్తాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడల నీవు మమ్మల్ని తోడుకొని తీసుకెళ్ళవద్దయ్యా, మమ్మల్ని అక్కడ ఆపే అంటే అంటే నడిపించేవాడు దేవుడే కాబట్టి అయ్యా నీవే మాకు నడిపించే, మాకు ముందు ఉండి నడిపించు. ఒకవేళ నువ్వు మాతో రానప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు, ఎందుకంటే తెలియని ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ విడిచిపెట్టొద్దు. ఆ తెలియనివి ఏమైనా పొరపాటున మేము ఏమైనా చేస్తామేమో. కాబట్టి ప్రభా నీ సన్నిధి ఎప్పుడు మా తోడుగా ఉండాలి, నువ్వు వస్తున్నప్పుడే మేము వెళ్ళాలి, నువ్వు ఆగిపోతే మేము ఆగిపోవాలి ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. చూడు, నీ కటాక్షం మాయల్లో ఉందంటే మేము ఎలా తెలుసుకుంటాం ప్రభా, నీవు మాతో వస్తూనే కదా మేము తెలుసుకుంటాం, మాతో ఉన్నావనే కదా మేము తెలుసుకుంటాం. అట్లు నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును మీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని దేవుడితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. అయ్యా నీ సన్నిధి మాతో వస్తే మీరు నన్ను నడిపిస్తే అని మేము నడుచుకుంటూ ఉంటాం, ఆ మార్గాల్లో వెళ్తుంటాం కాబట్టి ప్రభువా అలా మేము నడిపిస్తుంటే భూమిలో ఉన్న సమస్త జనులు ఈ విషయం తెలుసుకుంటారు. అప్పుడు మీరు మమ్మల్ని వారి నుంచి ప్రత్యేకపరిచారని వారందరూ కూడా తెలుసుకుంటారు ప్రభువా. మేము ప్రత్యేకించబడిన వారమని వీళ్ళందరూ తెలుసుకోవాలంటే ప్రభువా మీ సన్నిధి మాతో తోడుగా రావాలి. దేవునికి మహిమ కలుగునుగా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనికి మన తాలు తప్ప మాకెందుకు ప్రభువా? మాకు శ్రేష్టమైన మీరు ఎలా కోరుకుంటున్నారో మేము అలా ఉండాలి. కానీ ఈ లోకలంతా కూడా మమ్మల్ని చూసి వీళ్ళు ప్రత్యేకించబడిన వారురా, వీళ్ళు ఏర్పరచబడిన వారురా, వీళ్ళు దేవుని యొక్క సొత్తైన జనంరా, దేవుడు వెళ్తూ ఉన్నాడు, ఆయన సన్నిధి వెళ్తూ ఉంది, ఆయనే వీళ్ళు నడిపిస్తున్నాడు అని చెప్పుకోవాలి ప్రభువా అని మోషే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 19వ వచనానికి రండి. 18 నుంచి రండమ్మా. చూడండి, మోషే అన్నాడు, అయ్యా దయచేసి నీ మహిమ నాకు చూపించు. దేవునికి మహిమ కలుగును. మోషే ఏమంటున్నాడు, అయ్యా దయచేసి నీ మహిమ ఏంటో నాకు చూపించాయా అంటుంటే ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను. హల్లెలూయా, పొందుకోండి. నా మంచితనమంతయు మీ ఎదుట కనపరిచేదను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. మోషే మరిగాడు, మహిమ చూపించాయా, నీ మహిమను చూపించాయా అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నా మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరిచేదను అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా అను నామమును నీ ఎదుట నేను ప్రకటించేదను. నేను కరుణించు వానిని కరుణించేదను. నేను ఎవని యందు కనికరపడిదునో వాని యందు నేను కనికరపడిదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవుడు ఎవరిని కనికరిస్తారో వారిని కనికరిస్తారు. దేవుని ఎవరిని కనికరింప వారిని కనికరింపకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అది ఆయన ఇష్టం. మనం ఎవరు చెప్పగలమా, ప్రభువా ఈ వ్యక్తిని నువ్వు ఎందుకు కనికరించావు, ఈ వ్యక్తిని ఎందుకు నువ్వు ప్రేమించావు, ఈ వ్యక్తిని నువ్వు ఎందుకు హెచ్చించావు అని అడగగలమా? అదే ఆయన ఇష్టం. ఎవరి మీద కనికరపడతాడో చెప్పలేదు. వాడు దుష్టుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు. ఆయన కనికరపడకపోతే ఈ రోజున దుర్మార్గులందరూ అంత వెచ్చలోడు ఎందుకు దొరుకుతున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద ఆయన కనికరం ఉంటది. ఆయన ఎవరికి కనికరిస్తాడు? ఎక్కువ ఎవరి మాట వింటాడు? ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన కదా, వారిని కదా ఆయన దర్శించేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన మంచితనం అంతా కూడా కనిపరుస్తాను అంటున్నాడు. రెండోది, ఆయన యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించేదను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన నామ ప్రభావం ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన యొక్క మంచితనం ఇవన్నీ కూడా నీకు బయలుపరుస్తాడు, నీ ఎదురు ప్రకటింపజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. లేవి పుస్తకం 19వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, 19:2 చూడండి, ఆయన చెప్తున్నాడు, నా సన్నిధి మీతో రావాలన్నారు కదా, నేను మీతో ఉండాలన్నారు కదా, మరి మీరు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన నేను పరిశుద్ధుడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ముందుగా మోషే ఏమన్నాడు? ప్రభువా నీ సన్నిధి మాతో ఉండాలి, మమ్మల్ని దర్శించాలి, అయ్యా నీ మహిమ నాకు కనపరచు అంటే ఆయన మంచితనం అంతయు చూపించాడు. ఆయన నామం ఘనత ఏంటో చూపించాడు. ఇప్పుడు ఆయన సన్నిధి నీతోనే ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను, నీతోనే వస్తున్నాను అని చెప్పాడు. నేను నీతో ఉన్నాను, నీతో వస్తున్నాను, నా మంచితనంతో నువ్వు పొందుకొని అనుభవించాలంటే నువ్వేం చేయాలి? బయటకు రావాలి. ఏం చేయాలి? పరిశుద్ధులై ఉండవలేను. దేవునికి మహిమ కలుగుగా. నేను మీ మధ్య, దేవుడు చెప్తున్నాడండి, నేను మీ మధ్య సంచరించాలంటే, మీతో ఉండాలంటే, నా సన్నిధి మీతో ఉండాలంటే మీరు పరిశుద్ధులై ఉండవలేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అంటే మీరు ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? దేవుడు ఏం చెప్తానంటే, మీ దేవుడైన యెహోవా నాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండవలేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3వ వచనం,
మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. దేవుడు ఏం చెప్పాడు? ముందుగా పరిశుద్ధులై ఉండాలి. రెండోది, మీలో ప్రతి వాడు కూడా ఏం చేయాలి? మీ తల్లికి మీ తండ్రికి భయపడాలి. మూడోది, నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాలుగోది, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైనా యెహోవాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ కూడా వారి ముందు ఉంచిన విధానాలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుడు మీతో ఉండాలి, ఆయన సన్నిధి మీతో ఉండాలి అంటే, మీతో ఉండాలంటే ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులై ఉండాలి. మీరు పరిశుద్ధులై ఉండాలి. రెండోది, మీ తన తల్లిని తన తండ్రికి భయపడాలి. విశ్రాంతి దినమును ఆచరించాలి. వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, పోత విగ్రహములను చేసుకొనకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీతో ఉంటాడు, ఆయన సన్నిధి మీతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీటిలో ఏది చేసినా దేవుడు ఉండడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం మొదటి వచనం ధ్యానించుకుందాం. నీవును నీ కుమారులను నీ కుమారుని యొక్క కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడాలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడాలు విధులు ఇవే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లారా? ఇవన్నీ కూడా ఎవరికి ఆయన ఎవరికి అని బయలుపరిచాడు? తన మోషేకు తన మార్గములను తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మనం మూల భాషలో ఏం చదువుకున్నాం? యెహోవా మోషేకు తన విధానాలను తెలియజేశాడు. ఇవన్నీ కూడా దేవుని విధానాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మార్గ నిర్దేశాలు ఇవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా మీరు ఎలా ఉండాలి నాయన, అప్పుడు నేను మీతో ఉంటాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? నీ కుమారులు, నీవును నీ కుమారుడును నీ కుమారుని యొక్క కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆ కట్టడములను ఆజ్ఞలను. ఎవరు ఈ మాట చెప్తుంది? మోషే చెప్తున్నాడు. ఆల్రెడీ మోషేకు దేవుడు చెప్పాడు. మోషే తన దేవుని ప్రజలతో చెప్తున్నాడు. అంటే నీతో నాతో మోషే చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను నీ జీవిత దినములన్నిటను నీవు గైకొనుచూ ఉండాలి. ఒక్క దినము 2 దినాలు కాదండి. ఎవరు? నేను, నా పిల్లాడు యొక్క పిల్లలు. అంటే నేను, నా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు జీవిత కాలం అంతా కూడా ఏం చేయాలి? ఆయన యొక్క కట్టడాలను ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నా జీవిత కాలం అంతా కూడా, నా జీవిత దినములన్నీ కూడా నేను గైకోవాలి, తర్వాత నా బిడ్డలు గైకోవాలి, తర్వాత వారి బిడ్డలు గైకోవాలి, వారి బిడ్డలు గైకుంటూ ఉండాలి. వారి జీవిత కాలం అంతా కూడా అలా చేస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళొచ్చున్న దేశమును మీరు జరుపుకొనుటకు
అక్కడ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మీరు జరుపుకునేటట్లుగా ఆ అవన్నీ కూడా మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడాలను విధులు ఇవే. దేవునికి మహిమ కలుగుగా. ఆ కట్టడాలు విధులు ఇవే అనుసరించి నడుచుకోవాల్సి. నువ్వు నడుచుకోవాలి. నువ్వు అప్పుడు అవన్నీ అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వార్తలు చేస్తాడు, నిన్ను కనపరుస్తాడు. ఆయన సన్నిధి నిత్యమో నీతోనే ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3వ వచనం. ఓ ఇశ్రాయేలు వినుము, నీ పితరులు చెప్పిన ప్రకారము, నీ పితరులు చెప్పిన ప్రకారము, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెను ప్రవహించు దేశమును. చూడండి, నీకు ఇచ్చిన ఆ వాగ్దానాలు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అవన్నీ నీవు పొందుకొని అనిపించినట్లుగా, నీకు నీ కుటుంబానికి మేలు కలుగునట్లుగా నా దేవుడు నిన్ను చేయాలంటే నీవేం చేయాలి? ఆ కట్టలను విధులను బహుగా అనుసరిస్తే నీవు బహుగా వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. మన దేవుడు ఎవరనుకుంటున్నావు? ఓ ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అని అనబడిన నీవే మన దేవుడు ఎవరనుకుంటున్నావు? అద్వితీయ దేవుడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగుగా. నీ దేవుడు అద్వితీయ దేవుడు. నీ దేవుడిని నువ్వు ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవా నీవు ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చినాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. చూసారా, దేవుడు ఈ రోజున నీతో ఏం చెప్తున్నాడో ఆ మాటలన్నీ కూడా నీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఈరోజు చెప్పే మాటలన్నీ కూడా నీ హృదయంలోనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన మార్గాలను, ఆయన ఆజ్ఞలను నీకు తెలియచేస్తున్నాడు. అవన్నీ కూడా ఏముండాలి? నీ హృదయములో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, చూడండి, నీ కుమారులకు నువ్వు అభ్యసింప చేయాలి, వాటిని చెప్పాలి. వాటిని చెప్పడమే కాదు, నువ్వు ఎలా చెప్పాలి అంటే నీ ఇంట నువ్వు కూర్చున్నప్పుడు వారితో చెప్పాలి, నీ కుమారులు దారిలో వెళ్తున్నప్పుడు వారితో చెప్పుకుంటూ వెళ్ళాలి, నీ కుమారులు పడుకున్నప్పుడు చెప్పాలి, వాళ్ళు లేచినప్పుడు చెప్పాలి, వాటిని గూర్చి మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తారు? ఎత్తుకొని ముద్దాడుకుంటా ఏం చేస్తారు? సందమామని చూపించి, అదిగో సందమామ రా 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 అంటుంటారు కదా. సందమామని చూపించి సందమామలో ఒక ఆకారం కనపడుతుంటది. ఆకారం ఎవరు? మా చిన్నప్పుడు ఇప్పుడు పేదరాజు పెద్దమ్మ. పేదరాజు పెద్దమ్మ కూర్చుంది అక్కడ. ఏ రకరకాలుగా ఆవిడ మీద కథలు అల్లేసి రకరకాలుగా వాళ్ళకి రకరకాలుగా చెప్తుండేవారు. అలా చెప్పేవారు. రెండోది, పడుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళు? పడుకునేటప్పుడు కూడా మీద పెట్టి చేసి జో కొట్టుకుంటా ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటే ఆ మాటలకి చక్కగా జోగోవాళ్ళు, నీకు నిద్రపోయేవాళ్ళు. తర్వాత ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కాబట్టి, ఇప్పుడంటే మనకి అన్ని బళ్ళ సౌకర్యం వచ్చాయి. ఆ కాలంలో ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి వాళ్ళని కూడా ఏం చేసేవాళ్ళు? ఎత్తుకునో లేకపోతే నడిపించుకుంటూ వెళ్ళుకుంటా ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. మళ్ళీ అక్కడే కథ. ఏది? ఆ కథో ఇంకో కథో.
దేవునికి మహిమ కలుగుగా. కానీ క్రైస్తవులు దేవుడు అది చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? ఆ ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన విధానాలను వాళ్ళకి తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగుగా. ఎప్పుడెప్పుడు? ముందుంచి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గుర్చే మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా తల్లులారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాటిని గురించి మాట్లాడాలి. వ్యర్థమైనది సమయం దొరకంగానే మనకి ఫోన్ ఉందా, ఫోన్ ఎత్తావా సత్తావా, పీకల మీద కూర్చోవడం కాదు. ఫోన్ ఎత్తే ఏమైనా చూస్తారా? వయసుకు మించిని చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఇవన్నీ కూడా మనం నేర్పించుకుంటూ వెళ్ళాలి మన పిల్లలకు. వాళ్ళు కూర్చున్నా, పడుకున్నా, లేచినా అన్నీ కూడా, వాళ్ళు నడిచిన అన్నీ కూడా ఏం చేయాలి? దేవుని వాళ్ళకి నేర్పిస్తూ చెప్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన చూచినగా వాటిని చేతి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవాలెను. నీ ఇంటి ద్వారబంధాల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవాలని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ చేతులకి ఏం కట్టాలండి? చూచినగా వాక్యం కట్టుకోవాలి. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులను, దేవుని కట్టలను మీరు కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మొన్న ఏంటది, ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే వచ్చింది. ఫ్రెండ్షిప్ డే వస్తే మా పిల్లలు అడుగుతున్నారు, నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలి డాడీ, మా బిడ్డలకు కూడా, మా ఫ్రెండ్స్కి కూడా మేము ఇవ్వాలి. ఏం కావాలంట? ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలంట. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తోలు తీసేస్తానని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా ప్రియులారా? అవి కాదు కట్టుకోవాల్సింది. ఇంకా రకరకాలుగా ఏవో కడుతుంటారు చేతులకి. అవి కాదు కట్టాల్సింది. ఏం కట్టాలి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులను కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవన్నీ విధానాలు దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇవన్నీ ఆయన మార్గాలు నీకు బయలుపరుస్తున్నాడు. మార్గం అంటే ఈ దారి చూపించి ఇదే మార్గం, ఈ మార్గంలో నడుచుకో అని ఆ మార్గం కాదు చెప్పేది, దారి చూపించడం కాదు. ఇవన్నీ నడుచుకుంటేనే అప్పుడు ఆయన మార్గంలో నడుచుకున్నట్లు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇవన్నీ కూడా విధానాలు, దేవుని యొక్క విధానాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చినందుకు రండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీ దేవుడు నీ పితరులకు ఇచ్చిన వాగ్దానాలు, నీకిచ్చిన వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేర్పు కాలం వచ్చినది. హల్లెలూయా. వాగ్దానాలు చేసి
ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. నీవు కట్టని ఇల్లు లేని వారందరికీ ఇల్లు వచ్చింది గాక. హల్లెలూయా. దేంతో నింపబడింది ఇల్లు? మంచి ద్రవ్యంతో మీ ఇంట్లో నింపబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కట్టని ఇల్లే మీకు రాబోతున్నాయి. మంచి ద్రవ్యములతో మీ ఇల్లు నింపబడబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలను నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు త్రవ్వని బావులు, సమృద్ధి ఏమవుతుంది? బావి త్రవ్వితే ఏమవుతుందండి? నీళ్ళు ఉబ్బుతూనే ఉంటాయి, ఎప్పుడు కూడా ఉబ్బుతూనే ఉంటాయి. అలాగే నువ్వు ఎంత తీసినా సమృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. నీ సమృద్ధి అంతగా ఉబ్బుతూనే ఉంటుంది, వృద్ధి చెందుతూ ఓరుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నీవు నాటని తోటలు, నాటని పొలాలు, నువ్వు నాటని పైరులు, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, ఇవన్నీ కూడా నా ప్రభుని కనుకరించబోతున్నాడు. అంటే ఫలాలు అంటే నీ ఫలాలు వర్ధిల్లబోతున్నాయి. నీ ఫలాలు అంటే నీ బిడ్డలను వర్ధిల్ల చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, జ్ఞానపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నా, ఇవన్నీ పొందుకున్నా, నీవేం చేయాలి? నీవు ఒకప్పుడు బంధకంలోనూ, దాసుల గృహము అనబడిన శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందులు, కష్టాల్లో, కన్నీట్లు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు నిన్ను విడిపించి, నడిపించి, నిన్ను వర్ధల చేస్తున్నాడు కదా. నిన్ను క్షేమంగా చేర్చిన దేవుడిని ఈరోజు నీకు నెమ్మదినిచ్చి నిన్ను వర్ధల చేస్తున్న దేవుణ్ణి నీవు మరవకుండా జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తారు అంటే, ఎలా కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఐగుప్తు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? శ్రమలో, ఆ శ్రమల కొలింలు, అలాంటి బాధల్లో, కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా మమ్మల్ని రక్షించు ప్రభువా, ఈ బంధం నుంచి, అయ్యా ఈ కొలిమి నుంచి, ప్రభువా ఈ బాధల నుంచి, శ్రమల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా అంటారు. కానీ ఆయన విడిపించి, నడిపించి, అన్ని సౌకర్యాలు సమకూర్చిన తర్వాత, నిన్ను ఆశీర్వదించి, నిన్ను వర్ధల చేసి, నిన్ను ఘనపరిచిన తర్వాత, నువ్వు హెచ్చించబడుతున్నప్పుడు తిని తృప్తి చెంది మదించి ఆయన్ని మర్చిపోవాలి. అంతేనా? ఇప్పుడు అదే చెప్తాను, అదే మాట కదా ఉంది మరి అక్కడ. అదే మాట ఉందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడ. నువ్వు ఏ శ్రమ నుంచి విడిపించాడు, ఏ బాధ నుంచి విడిపించాడు, ఏ కష్టం నుంచి విడిపించాడు, నిన్ను ఏ బంధకం నుంచి విడిపించాడు, ఏ దుఃఖం నుంచి విడిపించాడు, ఏ అవమానం నుంచి విడిపించాడు, ఆ విడిపించిన దాన్ని బట్టి నీవు నీ దేవుని అన్నాడు కూడా మరొకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన విడిపించాడు అంటే విడిపించడం ఒకటే కాదు, అక్కడ నుంచి నీకు సమృద్ధి, నిన్ను హెచ్చిస్తాడు, అక్కడి నుంచి వాసనిస్తాడు, నిన్ను వర్ధల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ముందు మాట అదే కదా. ఏంటి? కట్టని గృహాలు. ఆ గృహాలు కూడా ద్రవ్యముతో, మంచి ద్రవ్యముతో నింపబడి. ద్రవ్యం అంటే ఏంటండి? ద్రవ్యం అంటే ఏంటి? ధనం. మంచి ధనం అంటే, మంచి ధనం అంటే 10 20 ఉండవు. మరి ఏముంటాయి? పెద్ద రోట్లన్నీ, పెద్ద నోళ్ళతో మీ గృహాలన్నీ నింపబడింది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దాంట్లో సగం పరిచర్యకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మంచి ద్రవ్యములతో మీ గృహాలు నింపబడతాయి. మంచి ద్రవ్యములతో మీ గృహాలు నింపబడటమే కాదు, మీరు నాటని తోటలు,
నాటని తోటలు, మీరు వేయని పంటలు, కట్టని ఇల్లు, ఇవన్నీ పెట్టని పొయ్య, ఇవన్నీ కూడా మీకు ప్రభు అనుగ్రహించిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మీ స్థితిగతులు, మీ పరిస్థితులు మార్చివేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ పొందుకుంటున్న నీవు ఎలా ఉండాలి? ఆయన దేవుణ్ణి మరవకుండా జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 5వ అధ్యాయం 33వ వచనం. చూసారా, ఇవన్నీ మీరు మర్చిపోకూడదు. మీరు జాగ్రత్తగా ఉండటమే కాదు, రెండోది ఇవన్నీ పొందుకొని మీరు అనుభవించాలి అంటే ఆయన విధానాలను మీరు తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లారా, నువ్వు వెళ్ళే మార్గములో ఆయన నీకు చూపించిన మార్గములో ఆ విధానాలు నీకు అనుగ్రహించాడు. ఆ విధానాలు నువ్వు ఎక్కడ కూడా తప్పిపోకూడదు. ఎక్కడా తప్పిపోవడం ఎలా? నువ్వు వెళ్తూ వెళ్తూ కుడికి కానీ ఎడమకి కానీ తిరగకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు కుడికి కానీ ఎడమ కానీ తిరగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు నీవు చేయటకు జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎలా ఆజ్ఞాపించాడో నువ్వు అలాగే చేయాలి. ఆయన ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఒకవేళ అది కూడా చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏది ఆజ్ఞాపించాడో అది మాత్రం చేయాలి. అలా ఆజ్ఞాపిస్తే ఏమవుద్ది? మన ముందు సౌలు ఉంచాడా లేదా? నీ వెళ్ళి అమాలేకులు నిర్మూల నాశనం చేసిరా అని మాట చెప్పాడు. అంతే. ఈ సయ్యను ఏం చేశాడు? వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అందరినీ చంపేశాడు, రాజుగారిని బతనిచ్చాడు. అక్కడ ఉన్న పశువులు, మందులు అన్నిటిని కూడా మొత్తాన్ని నిమ్మలు నాశనం చేయమన్నాడు. వాటిలో శ్రేష్టమైన బలిసిన వాటిని మాత్రం తీసుకుని వచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దానివల్ల ఏమైపోయింది? ఆజ్ఞ అతిక్రమం అయిపోయింది. అంతేకాదు, మన తల్లి అయిన అవ్వమ్మ ఏం చేసింది? మీరు ఆ పండు తినొద్దు, తిన్న రోజున నిశ్చయంగా చచ్చెదరు అని చెప్పాడు, దేవుడు చెప్పాడు. మరి ఈవిడ ఏం చేసింది? ఆ పండు తీసుకుని తింది. అక్కడతో ఆమె ఏమైపోయింది? ఆజ్ఞ అతిక్రమించింది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఇలాగా మనము జాగ్రత్త పడాలి. ఆజ్ఞాపించినది చేయటానికి, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో అది చేయడానికి మనం జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము అది చేయకోకుండా ఉంటే, లేదా ఆజ్ఞ ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా ఆజ్ఞ అతిక్రమం చేసినట్లే. కాబట్టి మనము అవన్నీ చేయడానికి ఏం చేయాలి? ఆయన ఆజ్ఞను జాగ్రత్త పడాలి. ఆయన ఆజ్ఞాపించినది యావత్తు మనం చేయడానికి జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి. చూడండి, మీరు దేనైతే స్వాధీనపరచుకుంటున్నారో అక్కడ మీకు మేలు కలగాలంటే, మీ మేలు కలగడం కాదు, మీరు అక్కడ దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలి. ఒక్క మార్గం కాదు, ఆయన మీకు ఎన్ని మార్గాలు అనుగ్రహించాడో వాటన్నిటిలో కూడా మీరు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మార్గంలో నడుచుకోవటం అంటే ఆయన విధానాలను మనము తెలుసుకొని నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దావీదుడైన మోషే ఇవన్నీ కూడా బయలుపరిచాడు. దావీదుడైన మోషే ఇవన్నీ కూడా బయలుపరిచి, ఇదిగో ఈ విధంగా నడుచుకోవాలి, మీరు ఈ విధంగా ఉండాలి అని అందరికీ చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. విధి విధానాలన్నీ కూడా ఆయన యొక్క విధానాలు మోషేకు బయలుపరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మనం మూల భాషలో చదువుతున్నాం, యెహోవా మోషేకు తన విధానములను తెలియజేసాను.
అదే మన మన భాష బైబిల్లో మనం చదివితే ఏముంది? ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మార్గాలు అంటే ఏమనుకుంటున్నాం? ఇదే దారి, ఈ దారిని చూసే ఇదే దారి, దేవుడు చూపించే దారి ఇదే, ఈ దారిలో మనం వెళ్ళాలి అనుకుంటున్నాం. మార్గాలంటే అది కాదు. మార్గాలంటే మూల భాషలోకి వెళ్తే స్పష్టంగా ఉంది, విధానాలు. అంటే విధానాలు అంటే ఇప్పుడు వరకు మనం ధ్యానించుకున్నవన్నీ కూడా విధానాలే. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, మోషేని మనం చూసినట్లయితే, మోషే తన ప్రజలందరినీ దేవుడు పిలిచాడు. మోషేని పిలిచి, మోషే ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకుని నిన్ను ఐగుప్తులోంచి నా ప్రజలు నడిపించడానికి నా మార్గాలను నీకు బయలుపరుస్తున్నాను, అది నీకు తెలియజేస్తున్నాను, నా విధానాలు నీకు తెలియజేస్తున్నాను. మోషే కూడా ఏమన్నాడు? ప్రభువా, నీ విధానం నాకు తెలియచేయి, నీ మార్గాలు నాకు తెలియచేయ్యా, బయలుపరిచేయ్యా, నీ మార్గాలు నాకు తెలియచేయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యా, నీ కట్టడంలోను నీ మార్గములను నాకు, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ మార్గాలను నాకు తెలుపయ్యా, అది నేను తెలుసుకుంటానయ్యా. అసలు నా ఎడల ఈ ప్రణాళిక నేను ఏం చేయాలి అని చెప్పి అడగాలి మోషే. ఇప్పుడు నేనున్నా, మిమ్మల్ని ఎలా నడిపించాలి? నేను ఏమండి, మిమ్మల్ని ఎలా నడిపించాలి? నేను? మీరు వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు మీరు. ఇప్పుడు నేను ఎలా నడిపించాలి? నాకు ఇష్టమైనట్లుగా నేను నడిపించాలా? నాకు ఇష్టమైనట్లుగా మిమ్మల్ని తయారు నడిపించాలా? మార్గంలో నడిపించాలా? కాదు. దేవుని యొక్క విధానాలు ఏంటో తెలుసుకొని ఆ విధానాల్లో మిమ్మల్ని నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో నాకు కలిగినవి కానీ, నాకు ఇదనే కానీ ఏవి ఉండడానికి వీలు లేదని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిత్తానికి మాత్రం నేను అప్పగించుకుంటూ లొంగిపోయేవాడు నేను. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఏమంటే ప్రారంభంలో అడిగాడు, ఏమని? నీ మార్గములు నాకు తెలుపు ప్రభువా, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మార్గాలను ఇప్పుడు మోషేకి బయలుపరిచాడు. ఆయన విధానాలు, ఇదిగో మోషే, నా జనము, నా ప్రజలు అనబడిన వీళ్ళంతా కూడా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వీరు ఎలా ఉంటే నేను వీరి మధ్య ఉంటాను, వీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేవన్నీ కూడా, ఆ విధానాలన్నీ కూడా మోషేకు తెలియచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏం చేశాడు? వాటన్నిటిని కూడా పొందుపరిచి రాసి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు ఏమంటాం? ఈ ధర్మశాస్త్రం ఎవరిదంటే మోషే ధర్మశాస్త్రం అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిదే? మోషే ధర్మశాస్త్రం అంటారు. అంటే మోషేకి తన మార్గాలను దేవుడు బయలుపరిచాడు, తన విధానాలను బయలుపరిచాడు. ఆ విధానాలన్నీ కూడా ఈ ధర్మశాస్త్రంలో పొందుపరిచాడు కాబట్టి ఇది మోషే ధర్మశాస్త్రము అని మనం అంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి, ఆఖరణ మోషే చనిపోయే ముందు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రంలో వారిని పిలిచి వారిని దీవిస్తూ ఆయన మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. ఆఖరిగా మాట్లాడే మాటలు మోషే అంటే, ఆఖరు మోషే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ప్రారంభించినది మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు అంటే ముగింపు వరకు కూడా, అంటే సృష్టి ముగింపులో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండబోతున్నారో కూడా మోషేకు దేవుడు తన విధానాలను తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 33 నుంచి అక్కడ చదవనమ్మా. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను నియమించిన విధము. చూసారా, మోషే మరణించక మునుపు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. చూసారా ప్రియులారా? ఇక అక్కడి నుంచి చదువుకోండి మీరు తర్వాత ఇంటికిలాగా. ఆ విధము ఉంది. అంటే ప్రతి ఒక్కరిని ఆ 12 గోత్రంలో వారిని పిలిచాడు. 12 గోత్రాలను పిలిచి ఒక్కొక్కరి జీవితంలో ఏమి జరగబోతుందో, ఎప్పటి వరకు, ఆఖరి సృష్టి ముగింపు వరకు కూడా ఏమేమి జరగబోతుంది, ఎవరెవరు ఎలా ఉండబోతున్నారు
అని దీవెనలు ప్రతి ఒక్కరిని కూడా దీవించేశాడు మోషే. ప్రతి ఒక్కరిని కూడా 12 గోత్రముల్లో ఈ యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క 12 గోత్రంలో 12 మందిని కూడా మోషే దీవించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి సంతతి వారి వంశములను కూడా దీవించబడ్డాయి మోషే ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మోషేకు తన విధానాలను ఎంతగా బయలుపరిచాడో చూసారా ప్రియులారా? ఎక్కడా కూడా తప్పిపోకుండా, ఎక్కడా కూడా వైదొలిగిపోకుండా, మార్గంలో కుడికి కానీ ఎడకు కానీ ఎటు తిరగనిపోకుండా అంతగా దేవుడు తన యొక్క ప్రణాళికను మోషేకు తెలియచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగానే తెలియపరిచేశాడు. ఇప్పుడు ఈ విధానాలన్నీ కూడా తెలుసుకున్న మనము ఇక ఎన్నడూ కూడా తప్పిపోవటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నడూ కూడా తప్పిపోలేము ఇక. ఎందుకంటే ఇవి మన మనసులో ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి, మన చేతులకు ఉన్నాయి, మన నొసటను ఉన్నాయి, మన కనులకు మధ్య ఉన్నాయి. రెండోది మన ద్వారబంధాల మీద ఉన్నాయి, మన గవుల మీద ఉన్నాయి. ఆ విధానాలన్నీ కూడా ఉన్నాయి. ఇక వాళ్ళు ఎటు చూసినా మనం ఎక్కడ తప్పిపోవడానికి లేదు. రెండోది మన బిడ్డలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ఇవే మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం, ఇవే వాళ్ళకి చెప్తున్నాం. ఇంకా వాళ్ళు కూడా తప్పిపోవడానికి వీళ్ళే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసారా ఎంత ప్రణాళిక కలిగిన దేవుడు నీ దేవుడు. నీ దేవుడు ఎంత ప్రణాళిక కలిగిన వాడండి. తెల్లారిపల్లికి ఆలోచించేసి దాన్ని మరి ఆచరణలో పెట్టేసి దేవుడు కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను సృజించక మరక మునిపే, నిన్ను భూమి మీదకి పంపించక మునిపే, ఈ సృష్టి సృజింపబడక మునిపే నీకు ఈ సృష్టిలో ఏమి అవసరమో, ఏది కావాలో, ఏది నీకు అవసరమో అన్ని కూడా ముందుగా సిద్ధపరిచిన దేవుడు నీ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ అవసరతలని ముందుగానే ఆయన ఎరిగి ఆయన ముందుగా నీకు సమస్తము కూడా సిద్ధపరిచిన తర్వాత అప్పుడు నిన్ను రూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలాగా అన్ని కూడా అప్పటికప్పుడు తెచ్చుకుని పెట్టుకునే ఇది కాదు మన దేవుడిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు పుట్టిన నుంచి చనిపోయే వరకు కూడా నీ పుట్టుక ఆ గడి నుంచి మరణపు గడి వరకు కూడా నీకు ఏది అవసరమో అవన్నీ కూడా ముందుగానే నా దేవుడు సిద్ధపరిచిన తర్వాతే నిన్ను కలగజేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడే మరి నీ పిల్లలకు నువ్వు ఎలా నేర్పించాలి? నీ పిల్లలకు నువ్వు నేర్పించుంటే నీ పిల్లలు తప్పిపోయిన వాళ్ళు కాదు. మీరు శ్రద్ధగా నేర్చుకుంటే మీరు ఎన్నడూ కూడా తప్పిపోరు. దేవునికి మహిమ కలుగును. ఎలా నేర్చుకోవాలి? ఒక వ్యక్తిని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. మొదటి రాజుల పుస్తకం 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక తండ్రి తన కుమారుడితో చెప్తున్నాడు. చదువమ్మా. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, చదవమ్మ. మొదటి రాజుల పుస్తకం 2వ అధ్యాయం 3వ వచనం చదవమ్మ. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, నువ్వు ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్పాడు తండ్రి తన కుమారుడికి ఏం చెప్పాడు అంటే, ఎవరు? దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్న మాటలు ఇవి. నీ దేవుడైన యెహోవా అప్పగించి, దేవుడు నీకు ఏదైతే అప్పగించాడు, ఏం అప్పగించాడు? నీకు ఏది అప్పగించాడు నువ్వు దానిని, దేవుడు నీకు ఏది అప్పగిస్తే దానిని నీవేం చేయాలి? దాన్ని కాపాడి, నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడాలి. ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నా సరే, నువ్వు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నువ్వు నడుచుకుంటావు.
దేవునికి మహిమ కలుగునుగా. ఈ వివేకము చాలా అవసరం. అన్నిట్లో కూడా వివేకం కావాలి. ఈ వివేకం అనేది చాలా అవసరం. ఆయన ఏమన్నాడు? మార్గములు. ఆయన నీకు అప్పగించిన నువ్వు జాగ్రత్తగా కాపాడినలా ఆయన మార్గములను అనుసరించిన ఎడల, అంటే ఆయన మార్గాలను మనం ఏమనుకున్నాం? ఆయన యొక్క విధానాలను నీవు అనుసరించిన ఎడల, ఆయన యొక్క విధానాలను నీవు అనుసరించిన ఎడల, నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినను అన్నిట్లో కూడా వివేకముగా నడుచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరితో ఎలా నడుచుకోవాలి, శత్రువుతో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటావు. మిత్రుడితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటావు. నీ కుమారుతో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటావు. నీ కుమార్తెతో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటావు. ఆఖరికి నీ ఇరిగింటి వారు, పొరుగింటి వారితో నువ్వు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటావు. వారు నీ మీద కుయుక్తి పన్ని, నీ మీద పన్నాగం పన్ని, నీ మీద ఎత్తులు వేసిన నీ వివేచన ముందుగానే అది తెలిసిపోతుంది. నీకు వివేచనతో నువ్వు ఆలోచించగలుగుతావు. ఆ కీడు నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో నువ్వు వివేచన కలగలుగుతావు. నీ కుటుంబాన్ని ఎలా వర్ధలు చేసుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆ వివేచన నీలో ఉంటది కాబట్టి నువ్వు వివేచించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారుడికి నేర్పిస్తున్న మాటలండి ఇవి. ఇదిగో, నీవు పరిపాలన చేయాలంటే ఎలా పరిపాలన చేయాలి, నీవు ఎలా పరిపాలించాలి అంటే ఆయన చెప్పాడు. దావీదు చెప్పాడు. తన కుమారుని పట్టాభిషేకం చేసిన తర్వాత, రాజుని చేసిన తర్వాత తన కుమారుడు వచ్చాడు. తండ్రి అనుకుంటా వచ్చినప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్నారు. రాజు అయిన తర్వాత నీవు ఇలా నడుచుకుంటే రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది, నువ్వు ఎలా నడుచుకుని దేవుని మాటలు విని నడుచుకుంటే కనుక నువ్వు ఇలాగ ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు విజయమే, నీకు వివేచన వస్తుంది, అన్ని కూడా వివేచించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగా అని తన కుమారుడికి నేర్పించాడు. ఆ మా కింద మాటలు కూడా చదవండి అమ్మా. మోషే ధర్మశాస్త్రములో చూడండి, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న కట్టడములను, వ్రాయబడి నీ దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మోషే నియమించిన ధర్మశాస్త్రంలో ఉన్నవి ఇవన్నీ కూడా. మోషే నియమించిన ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఏమని? మోషే నియమించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను నువ్వు గైకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలా నువ్వు గైకున్నప్పుడు ఏమవుతుందో చూడండి. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన, నీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాట స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దావీదుకు ఇచ్చిన మాట. నీ పిల్లలు నా ఎడల యథార్థంగా ఉండి ఇలా నడుచుకుంటే గనక నీ ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద ఒకడు నీకు ఉండకపోడు అధికారంగా. ఇశ్రాయేలు ఏలేవాడు నీకు ఉండకపోవడు. కాబట్టి నీ పిల్లలు ఎలాగూ ఉండాలి అని చెప్పి దావీదుతో దేవుడు చెప్పిన మాటని తన కుమారుడు చెప్పి, నాయనా నీవు దేవుడు విధించినవన్నీ కూడా అనుసరించి నడుచుకో, నీవు ఆయన నీకు విధించినవన్నీ కూడా నువ్వు అనుసరించి నడుచుకో, వాటిని నువ్వు నీకు అప్పగించిన దాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడు. ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడుచుకున్న ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో నీకు వివేకంగా నువ్వు నడుచుకుంటమే కాదు, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను నీవు గైకొన్న ఎడలా
అలా నువ్వు నడుకుంటే గనక దేవుడు నాతో చెప్పిన మాట చెప్తున్నా అని దావీదు అంటున్నాడు. ఇదిగో దావీదా, ఇవన్నీ కూడా నీ పిల్లలు నువ్వు ఇలా నడుచుకునేలా నేను సింహాసనం మీద నీకు ఒక వారసుడు లేకుండా మానడు, అంటే నిత్యము కూడా వారసుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగు. కాబట్టి నేను అనుసరించి నడుచుకున్నాను కాబట్టి, ఇవన్నీ నేను నెరవేర్చాను కాబట్టి, నా విధానాలన్నీ కూడా, నా దేవుని విధానాలను కూడా నేను తెలుసుకుని వాటి ప్రకారం నేను జీవించాను కాబట్టి, నడుచుకున్నాను కాబట్టి, నీవు కూడా అలా నడుచుకుంటే నీ కుమారుడు కూడా, నా కుమారుడు అయిన నీవు ఏ విధంగా నా సింహాసనం మీద ఎక్కి కూర్చున్నావో అలాగే నీ కుమారుడు కూడా నీ సింహాసనం మీద ఉంటాడు. అలాగే వాడి కుమారుడు కూడా వాడు కుమారుడు ఉంటాడు. అలా వాడి కుమారులు ఉంటారు. అలా నిత్యము కూడా ఆ సింహాసనం మీద ఒక్కడు ఉంటాడు అని చెప్పి దేవుడు నాకు ప్రమాణం చేశాడు. దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే తరతరాలు అలా ఏలుబడి చేస్తూ మీరు ఉండవచ్చు అని తన కుమారుడికి దావీదు ఏం చేశాడు? విధానాలను బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు కూడా మీ బిడ్డలకి బయలుపరచాలి, విధానాలు బయలుపరచాలి. 50 దినముల ఉపవాసాలు పొందుకున్న వాగ్దానాలు ఏమైనా గుర్తున్నాయా? ఏమైనా ఉన్నాయా? లేవా? లేకపోతే వినండి. ఏంటి? లైవ్ ఉంది కదా, ఎలాగో ఉంది కదా, దాంట్లో వినండి. 1-2 సార్లు వినండి. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకొని అనుభవించే సమయం మనకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు ఆ సమయం మనకు వచ్చింది కాబట్టి మనము అవి పొందుకొని అనుభవించాలంటే మనం ఎలా ఉండాలి, మన బిడ్డలు ఎలా ఉండాలి అనేది ఈ రోజున ఈ వాగ్దాన సందేశం. దేవునికి మహిమ కలుగుగా. అంతేకాదండి, కీర్తన గ్రంథం, అదే మనం మూలవాక్యమైన ఆ 103వ కీర్తన 7వ వచనం సరి ధ్యానించుకుందాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఇశ్రాయేలు వంశస్థులకేమో తన విధానాలను తెలియజేశాడు, మోషేకేమో తన మార్గములను తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు అదే అధ్యాయంలో 19వ వచనంలోకి మనం వద్దాం, ముగింపుకు వచ్చాం. చూడండి, ఇవన్నీ అనుసరించి దేనికోసం, ఇవన్నీ పాటించి వాటి కోసం మనం నడుచుకోవాలి. దేనికోసం అంటే యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆకాశం ముందు తన సింహాసనాన్ని స్థిరపరిచి ఉంచాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటి మీద కూడా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బరల సూరులారా. ఇదంతా ఇప్పుడు మనం చదువుతున్న మాట అంతా ఎవరి కోసం అంటే సేవకుల కోసం. వీరందరూ కూడా సేవకులే. అంటే మోషే, దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మోషేకు ఏ విధంగా తన మార్గములను తన విధానాలను తెలియజేశాడో ఆ విధంగా మనం నడిపిస్తే కనుక ప్రజలు నడిపించి బలపరచడానికి ఈ మాట చెప్తున్నాడు దేవుడు. ఏమని? యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉంచాడు. ఆయన అన్నిటి మీద తన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడుడి. ఆయన వాక్యము నెరవేర్చే బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన సేవకులైన మనము బలము పొందిన వారిగా దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన
స్థిరపరిచాడు, ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు, ఆయన రాజ్య పరిపాలన జరుగుతుంది. కాబట్టి యెహోవా దూతలమైన మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చువారుగా ఉండాలి. ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా అని పిలుస్తున్నాడు దేవుడు. దేవుడికి మహిమకరంగా వాక్యాన్ని నెరవేర్చువారు ఎవరండి? బలసూరులు, యెహోవా యొక్క బలసూరులు. దేవునికి మహిమకరంగా బలసూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, యెహోవా సైన్యములారా ఆయనను, ఆయన చిత్తము నెరవేర్చుడు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోను ఆయన సర్వ కార్యములారా, మనమే ఆయన యొక్క సర్వ కార్యములు మనమే. దేవునికి మహిమ కలుగు. ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఇంత మాట చెప్పిన తర్వాత కూడా ఆయన విధానాలన్నీ కూడా మోషేకు బయలుపరిచినట్టుగా ఆ విధానాలన్నీ కూడా ఈ పూట, ఈ దినము, ఈ మాసం మొదటి దినమే, మొదటి ఈ కుటుంబ ఆశీర్వాద కుడికిలోనే ఈ వాగ్దాన మాస ప్రారంభ సందేశమే మీకు ప్రభు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువును కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువును కూడా మత్తయి శుభవార్త 22:16 ఒక మాట ఉంది. బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఒక అతను మాట్లాడుతున్నాడు. ఒక పరిసయ్యుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా ప్రభువా, నీవు బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉన్నావు, నీవు దేవుని మార్గములను సత్యముగా బోధించుచున్నావు. అంటే ఉన్నది ఉన్నట్లుగా సత్యముగా ఉన్నది ఉన్నట్లుగా నువ్వు బోధిస్తున్నావు అయ్యా. బోధించినవని నీవు ఎవరిని లక్ష్య పెట్టవని నీ ఎదుట నీవు మొహమాటము లేనివాడు అని మేము ఎరుగుతున్నాయ్యా అంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా సత్యము సత్యముగా బోధించు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. సత్యము సత్యముగా బోధించాడు. ప్రభు ఏం బోధించాడు? ఆ దేవుని మార్గము బోధించాడు. అంటే దేవుని మార్గం అంటే మనం ఏమనుకున్నాం? విధానాలు బోధించాడు. దేవుడు కూడా అదే చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క విధానాలను మనకు బోధించాడు. ఆ విధానాలు ఏంటి? నీ పరలోక రాజ్యం చేరుకోవాలి. అదిగో పరలోకం ఉంది, పరలోకం తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గరికి మీరు చేరుకోవాలి. తండ్రి దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళాలంటే ఇదే, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడునూ తండ్రిని చేరుకోలేడు. ఆయన బోధించిన విధానం కూడా అదే. ఆయన బోధించిన విధానమే అది. ఆ విధానాలు నీకు బయలుపరిచాడు అంతే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, యెహోవా నీ పేరు పెట్టుకుని ముందుగా చెప్పాను. నేను ముందుగానే చెప్పా. ఏం చెప్పాను? యెహోవా డాష్ లో నా పేరు చంద్రశేఖర్. యెహోవా చంద్రశేఖరకు తన విధానాలను తెలియచేసాను. యెహోవా చంద్రశేఖరకు తన మార్గాలను తెలియచేసాను. హల్లెలూయా. మరి ఈ మాస ప్రారంభంలో ఈ మాసపు వాగ్దాన సందేశం, దేవుడు తన మార్గాలను నీ పేరు పెట్టుకొని నీకు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ మార్గాలను నీకు తెలియజేశాడు. ఆయన సన్నిధిని నీతో తోడుగా వస్తుందని నీకు వాగ్దానం చేశాడు. నీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ వాగ్దానములని నీ నెరవేర్చాలని వాగ్దానం చేశాడు. నిన్ను ఆశీర్వాదించాడు. నీకు క్షేమము కలగజేశాడు. ఆయన వాక్యము నెరవేర్పు బలసూరులుగా నిన్ను మార్చాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా.
మరి ఇన్ని ఆశీర్వాదాలు ఇన్ని వాగ్దానాలు పొందుకున్న నీవు ఏం చేయబోతున్నావు? ఈ మాసం అంతా కూడా ఏం చేయబోతున్నావు? అధిక బలము నీకు ఈ మాసం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి దానికి తగినట్లుగా నీ ప్రవర్తన, నీ నడవడిక ఉంటే అవన్నీ కూడా నువ్వు అనుభవించి పొందుకొని ఆన్సరిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరూ కూడా ఈ వాగ్దానాలు పొందుకొని అనుభవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి. మీరు మీ కుటుంబాలు అనుభవించాలి. ఎక్కడ ఎవరు కూడా తప్పిపోవడానికి వీలేదు. ఆయన త్వరగా రానే ఉన్నాడు కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొక్క విధానాలని మనం స్పష్టంగా ఎరిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు పాలు పంపులు పొందడమే కాకుండా అనేకులకు తెలియచేయండి. అనేకులకు ఈ ఆరాధన గురించి చెప్పండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లబోతున్నాయి. చెప్పిన ప్రతి ఆశీర్వాదము కూడా, ఆ వాగ్దానము కూడా మనం పొందుకొని అనుభవించుదుముగాక. హల్లెలూయా. మరి శుక్రవారం యథావిధిగా ఉపవాస విజ్ఞాపన కూడిక జరుగుతుంది. అలాగే మరి రేపు వచ్చే ఆదివారం నెలలో మొదటి ఆదివారం కాబట్టి అందరూ కూడా ప్రభు బలలో సిద్ధపడండి. ఆయన రక్త మాంసాలు పాలు పంపులు ఉండడానికి సిద్ధపడండి. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన